ఓం నమ శివాయ. శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువుని పూజించినట్టే, శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరిని ద్వేషించినట్టే. ఈ పరమార్థాన్ని చెప్పేవే పంచారామాలు. ఈ 5 పవిత్ర క్షేత్రాల గురించి మనుష్యులు సులభంగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పమని ఓసారి పార్వతీదేవి పరమశివుని అడిగిందట. అప్పుడు ఆ ముక్కంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెబుతూ, రామనామాన్ని మించినది మరొకటి లేదు, ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే సహస్రనామాలు చదివిన ఫలితం వస్తుంది అని సెలవిచ్చాడట ఆ పరమశివుడు. శివకేశవులు వేరు కాదనే సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే పరమేశ్వరుడు అలా చెప్పాడట. ఇదొక్కటే కాదు, మన పురాణ ఇతిహాసాలు ఎన్నో సందర్భాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. శివకేశవులకు భేదం లేదని స్కంద పురాణంలో కూడా ఉంది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్వోచ హృదయం శివ అంటే శివుని రూపమే విష్ణువు, విష్ణువు రూపమే శివుడు అన్నమాట. అలాంటి శివకేశవులు ఏకత్వానికి ప్రతీకలు ఆ పంచారామాలు. తారకాసురుడు పరమశివ భక్తుడు. తపస్సు చేసి శివుణ్ణి ప్రాణలింగాన్ని సంపాదించాడు. ఆ వరగర్వంతో దేవలోకంపైకి దండయాత్ర చేసి ఇంద్రుని ఓడిస్తాడు. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి తారకాసురుని సంహరించమని కోరారు. అప్పుడు శ్రీహరి, తారకుడు శివభక్తుడు, శివుడు ప్రాణలింగాన్ని సంపాదించినవాడు, అందువల్ల నేను వధించలేను అని చెప్పి మీరే శివుణ్ణి ఆశ్రయించడని చెప్పాడు. అప్పుడు దేవతలు శివుడి వద్దకు వెళ్ళి శరణు వేడారు. నా ప్రియభక్తుడైన తారకుణ్ణి నేను చంపలేను, అలా అని మిమ్మల్ని కాదనను లేను, అందుకే కుమారస్వామి తారకుణ్ణి వధిస్తాడని చెప్పాడు ఆ పరమశివుడు. అప్పుడు షణ్ముఖుడు దేవసేనకు సారథ్యం వహించాడు. తారకుడితో యుద్ధం చేశాడు, కానీ సంహరించలేకపోయాడు. కుమారస్వామి తన బలహీనతను తండ్రికి విన్నవించాడు. తారకుడు కంఠంలో నా ప్రాణలింగం ఉన్నంత వరకు అతడు చావడు అని రహస్యాన్ని చెప్పాడు ఆ పరమశివుడు. అప్పుడు కుమారస్వామి తారకుడితో మళ్ళీ తలపడి అతడి గొంతులో శివలింగాన్ని బాణంతో బద్దలుగొట్టాడు. శివలింగం 5 ముక్కలయ్యింది. ఈ సకలాలు గోదావరి కృష్ణా తీరాల్లో పడ్డాయి. ఆ ప్రాంతాలే పంచారామాలయ్యాయి. అవే అమరారామం, సోమారామం, క్షీరారామం, ద్రాక్షారామం మరియు కుమారరామం. ఈ కథలో శివకేశవులు ఏకత్వం కనిపిస్తుంది. అందుకే శివుడి ప్రాణలింగాన్ని కలిగిన తారకాసురుని చంపడానికి శ్రీహరి అంగీకరించడు. శైవ క్షేత్రాలని ఈ పంచారామాల్లో దాదాపు అన్నిటికీ క్షేత్రపాలకుడు విష్ణుమూర్తే కావడం ఇక్కడ మరో విశేషం. ముందుగా ద్రాక్షారామం. శివాలయం, విష్ణువాలయం రెండింటిలో పాటు శక్తిపీఠం కూడా ఉన్న ద్రాక్షారామం దివ్యక్షేత్రం. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ. పురాణ కథ ఆధారంగా ఇది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు. తారకుడు సంహరణానంతరం శివలింగ భాగం ఇక్కడ పడిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న సప్త ఋషులు సప్త గోదావరి తీర్థంలో భీమేశ్వరుడికి సుప్రభాత అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యంలో తుల్య ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయనుకున్నాడు. ఋషులను గోదావరులను వారించాడు. ఉభయ పక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంతలో తెల్లవారిపోయింది. శివలింగానికి సూర్య భగవానుడు ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. తరువాత వ్యాస మహర్షి వచ్చారు. ఋషులకు ఓదార్చి తాను అంతర్వాహినిగా సప్త గోదావరిలో ఒక పుష్కరంలో చేశానని, అది సప్త గోదావరిగా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పారు. ద్రాక్షారామం భీమేశ్వరలింగం 2-5 మీటర్ల ఎత్తులో నలుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. అందుకే ఆలయం 2 అంతస్తుల్లో ఉంటుంది. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో అంటే క్రీస్తు శకం 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలు, గోడలపై 800కు పైగా శాసనాలున్నాయి. ఆలయ బాహ్య ప్రాకారం 4 ప్రవేశ ద్వారాలు గల ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవ ఆలయం, త్రికూట ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయ తూర్పు గోడ మార్గం మధ్యంలో ధ్వజస్తంభం ముందు రావి వేప వృక్షాలు కూడా ఉన్నాయి. ఆ చెట్ల నీడలో ఒక శివలింగం, ఒక విష్ణు విగ్రహం కూడా ఉన్నాయి. రెంటిని శంకరనారాయణ స్వాములు అని పిలుస్తారు. భీమేశ్వర ఆలయానికి క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. ద్రాక్షారామం ఆలయంలో ఒక మసీదు కూడా ఉంది. ఇది సయ్యద్ షాఖాజీ అనే ముస్లిం గురువుది. భీమేశ్వరం కాకినాడకు 28 కిలోమీటర్లు దగ్గరలో ఉంది.
ఇక రెండవది కుమారరామం. కుమారరామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉంది. ఇక్కడ బాలా త్రిపుర సుందరి సహిత సోమేశ్వరుడు ఉన్నాడు. ఈ స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠించాడు. శ్రీదేవి భూదేవి సమేత జనార్దనుడు ఇక్కడ క్షేత్ర పాలకుడు. క్రీస్తు శకం అంటే 892 నుంచి 922 వరకు పాలించిన తూర్పు చాళుక్యులు సామర్లకోటలో కుమారరామ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఇందులో శుద్ధరాయితో తయారైన లింగం కింది అంతస్తు నుండి 2వ అంతస్తు వరకు ఉంటుంది. ఆలయంలో కాలభైరవుడు, చంద్రమౌళీశ్వరుడు, ఉమా సమేత మృత్యుంజయ లింగం, నవగ్రహాల గుడి కూడా ఉన్నాయి. సామర్లకోట రాజమండ్రి నుంచి సుమారుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక మూడవది క్షీరారామం. ఇది పాలకొల్లులో ఉంది. ఇక్కడ శివుడు క్షీరరామలింగేశ్వరుడు. ఒక కథనం ప్రకారం పంచారామాల్లో మిగతా 4 క్షేత్రాల్లో శివలింగ సకలాల ప్రతిష్ఠే ఒక ముహూర్తాన వివిధ దేవతలతో జరిగిందట. క్షీరారామంలో లింగాన్ని మాత్రం త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడట. ఈ ఆలయ క్షేత్ర పాలకుడు జనార్దనుడు. ఆలయ విశేషాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజగోపురం. 9 అంతస్తులతో 120 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ రాజగోపురం. చివరి అంతస్తు దాకా వెళ్ళడానికి లోపల నుంచి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడ శివలింగం 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో సూర్యుని కిరణాలు పెద్ద గోపురం 2వ అంతస్తు నుండి శివలింగంపై పడతాయి. ఈ క్షేత్రం ఏలూరు నుంచి సుమారుగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక తరువాటిది సోమారామం. ఇది భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. గునుపూడి అనే దగ్గర ఉంది. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటూ ఉంటారు. తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని 3వ శతాబ్దంలో నిర్మించాడు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు అనూహ్యంగా గోధుమ రంగులోకి మారుతూ ఉంటుంది. ఈ లింగం తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది ఈ లింగం. ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడట. కాబట్టి దీనికి సోమారామం అని పేరు వచ్చింది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులో, అన్నపూర్ణాదేవి పై అంతస్తులో ఉంటారు. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. ఇక చివరావక్కడది అమరారామం. శివుడు ఆదేశం ప్రకారం ఇంద్రుడు శివలింగం సకలం పడిన చోటుకు చేరుకున్నాడు. పెరిగిపోతున్న ఆ శివలింగాన్ని కృష్ణా తీరాన అమరావతిలో ప్రతిష్ఠించాడట. ఇక్కడ స్ఫటికలింగం ఎత్తు సుమారుగా 16 అడుగులు. శివలింగం చుట్టూ 2 అంతస్తులుంటాయి. అభిషేకాదులు 2వ అంతస్తులో చేస్తూ ఉంటారు. అమరావతి ఆలయం 3 ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమవేశ్వరుడు, కోపలేశ్వరుడు, కోసలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపురాసుందరాదేవి ఆలయాలు ఉంటూ ఉంటాయి. కళ్యాణ మండపం కృష్ణానదికి తోవ ఉన్నాయి. ఇక 2వ ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. నవగ్రహ మండపం, యజ్ఞశాల కూడా ఉన్నాయి. ఇక 3వ ప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సూర్యుడి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి. ఈ ఆలయం గుంటూరుకు సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓం నమః శివాయ.